ఏంటండి మీరు ప్రతి దానికి నెగిటివ్ గా తీసుకుంటారా? అసలు నిన్నటి వీడియోలో ఎంత మంది కామెంట్ చేశారు. అసలు మాకెంత బాధ అనిపిస్తుంది మీరు అలా కామెంట్ చేస్తే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కామెంట్లు పెడుతున్నారు. మీ నాన్న సామాన్లన్నీ పడేశారు కదా, అలాగే ఆయన ఆస్తి మొత్తాన్ని కూడా అలా పడేసేయండి అని చెప్పి ఆల్రెడీ నేను వీడియోలో మెన్షన్ చేశాను. మాకు అసలు పడేయాలని లేదు, బట్ కంపల్సరీ పడేయాల్సిందే, లేకపోతే మా ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి దాన్ని కూడా మీరు నెగిటివ్ గా తీసుకుంటారా? ఇంకా ప్రతి వీడియోలో మీ నాన్న గురించి ఎందుకు చెప్తున్నావు అని చెప్పి కేవలం మా నాన్న వీడియోస్ తీసినప్పుడు మాత్రమే నేను మా నాన్న గురించి మాట్లాడతాను. అది మీరు ఒకవేళ నాకు ముందు నుంచి ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసేది. ఇంకా ఆస్తి విషయానికి వస్తే మాకు ఎలాంటి ఆస్తులు లేవు, ఎలాంటి బంగారాలు లేవు పడేయడానికి. సరే ఇదంతా వదిలేస్తే నిన్నటి మ్యాటర్ కి వచ్చేద్దాం. ఇంతకీ సామాన్లన్నీ మూట కట్టి ఇక్కడ తీసుకెళ్తున్నాం అంటే అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ ని వదిలేసి విలేజ్ లోనే పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోతున్నారు. ఇక్కడైతే మేము మా అన్న వాళ్ళు అండ్ ప్లస్ మా అక్క వాళ్ళు కూడా మేమందరం కలిసే ఉంటాము. ఇప్పుడైతే నేను కూడా అక్కడ లేను, అలాగే మా అన్నయ్య వాళ్ళు కూడా ఊరికి వెళ్ళిపోతున్నారు. అందుకే మా అక్క చాలా ఎమోషనల్ అయిందనమాట. నన్ను ఉంటదాన్ని చేసి వెళ్ళిపోతున్నారని చెప్పి. నేను ఎలాగో హైదరాబాద్ లోనే ఉంటాను కదా, నువ్వు ఇలాంటి టెన్షన్ పడకని చెప్పి నేనైతే ధైర్యం ఇచ్చి వచ్చాను. వీడియో స్టార్టింగ్ లో నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు అనిపిస్తే సారీ, నాకు కొంచెం బాధ అనిపించింది, అందుకే అలా రియాక్ట్ అయ్యాను.